వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఈ వీడియోలో ఆలు స్మైలీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 4 పెద్ద సైజు బంగాళాదుంపలను తీసుకున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అటుకులను మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా పౌడర్ చేసుకున్నాను. అటుకులకు బదులుగా బ్రెడ్ క్రమ్స్ని కానీ ఓట్స్ పౌడర్ని కానీ యూస్ చేయొచ్చు. 3 to 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. బంగాళాదుంపలను వాటర్లో ఉడికించి తొక్క తీసి ఇలా తురుముకోవాలి. చేతితో కూడా మెత్తగా నలపొచ్చు, ఎక్కడ గడ్డలు కూడా లేకుండా బాగా మెత్తగా నలపాలి. ఇలా చేసుకున్న బంగాళాదుంప పేస్ట్లోకి మనం ముందుగా చేసుకున్న అటుకుల పౌడర్ని యాడ్ చేయాలి. అలాగే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ పేస్ట్ కొంచెం మెత్తగా ఉన్నట్లయితే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేయాలి. చపాతీలా ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలాగా మొత్తం పిండిని ఇలా పెద్ద పెద్ద ఉండలుగా తయారు చేసుకోవాలి. ఒక కవర్ని కానీ ప్లాస్టిక్ షీట్ని కానీ వేసుకుని దానిపైన ఈ ఉండలను ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని పక్కకు తీసేసి ఈ సర్కిల్స్ని ఇప్పుడు స్మైలీస్ లాగా షేప్ చేయాలి. ఇలా మొత్తం పిండిని స్మైలీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్మైలీస్ మరీ పల్చగా ఉండకూడదు, ఈ మాత్రం మందంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న స్మైలీస్ని ఫ్రిడ్జ్లో 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకుని ఈజీగా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఈ స్మైలీస్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ స్మైలీస్ని వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న ఆయిల్లో సరిపడినన్ని స్మైలీస్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా వేగాయి కదా మన స్మైలీస్. వీటిని పక్కకు తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెం ఆలు స్మైలీస్ రెడీ. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.